అంటే సాధారణంగా ఇతర దేశాల రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం అమెరికాకు అలవాటే కదా సార్. ఇప్పుడు ఎలన్ మస్క్ కూడా ఇతర దేశాల రాజకీయాల్లో జోక్యం చేసుకుంటూ ఉన్నాడు అన్నది ఫ్రాన్స్ అధినేత మెక్రాన్ ఆరోపణ. మెక్రాన్ మాత్రమే కాదు, నార్వే ప్రధాని జొనాస్ కూడా ఈ ఆరోపణ చేశారు సార్. ట్రూడో కూడా దీన్ని సమర్థించారు. అండ్ అంటే ట్రంప్ విజయంలో ఎలన్ మస్క్ అన్ని రకాలుగా ఉపయోగపడ్డాడు అనేది అందరికీ తెలిసిన విషయం. సో ఏంటి సార్ మస్క్ ఇతర దేశాల రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం? అంటే అమెరికా జోక్యం చేసుకోవడమే తప్పు అంటే అదొక దేశం, ఈయన ఒక ఇండివిజువల్. ఇప్పుడు ఇలాన్ మస్క్ అమెరికా పౌరుడు. అమెరికా రాజకీయాల్లో ఎవరికి సపోర్ట్ చేస్తాడు, ఎవరు సపోర్ట్ చేయడు ఆయన ఇష్టం. కానీ ఆయన దగ్గర డబ్బు ఉంది. ఎంత డబ్బు ఉంది? పిచ్చి పిచ్చిగా డబ్బు ఉంది. ఏం చేసుకోవాలో తెలియనంత డబ్బు ఉంది. రెండు, ఇంకోటి డబ్బు ఒకటే కాదు, ఆయన చేతిలో మీడియా ఉంది, ప్లాట్ఫామ్ ఉంది, ఎక్స్, కొన్ని కోట్ల ఫాలోవర్స్ ఉండి ప్రజల్ని ప్రభావితం చేయగలిగే సదుపాయాలు, టూల్స్ ఆయన చేతిలో ఉన్నాయి. డబ్బు ఉండడమే సరిపోదు. ఇప్పుడు డబ్బు ఉన్నవాడే ప్రభావం చూపడు. ప్రభావం చూపగలిగే సాధనాలు కూడా చేతిలో ఉండాలి. ప్రభావం చూపగలిగే సాధనాలు చేతులు ఉన్నాయి. రెండు, మూడు, ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా, ఒక డిస్రప్టివ్ ఎంటర్ప్రెన్యూర్గా ప్రపంచంలో కోట్లాది మంది ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే కెపాసిటీ కూడా ఉంది. ఈ మూడు ఉన్నప్పుడు దాన్ని దేనికి వాడుకోవాలి? దేనికి వాడుకుంటున్నాడు ఇలాన్ మస్క్ అంటే తనకు నచ్చిన రాజకీయ పార్టీలకు, అందులో తనకు నచ్చిన రాజకీయ నాయకులను సమర్థించడమే కాకుండా ఆ దేశాల పాలసీ ఎజెండాను ప్రభావితం చేస్తున్నాడు. పోనీ ఇది ఏమైనా ఆ దేశాల్లో లోక కళ్యాణం కొరకు చేస్తున్నాడా? చేస్తే అది కూడా పోనీ మంచో చెడో సంతోషించవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు బంగ్లాదేశ్లో మైనార్టీల పైన జరుగుతున్న, హిందువుల పైన జరుగుతున్న దాడులు, ప్రజలపై జరుగుతున్న దాడుల్ని ఆపి జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్, బంగ్లా నేషనలిస్ట్ పార్టీ లాంటి తీవ్రవాద అనుకూల మతోన్మాద పార్టీల చెర నుంచి బంగ్లాదేశ్ను విడిపించడానికి కనుక జోక్యం చేసుకుంటే మనం ఆహ్వానించవచ్చు, ఏం అభ్యంతరం లేదు. కనీసం ఒక మంచి కొరకు చేస్తున్నాడని. ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్ నుంచి విముక్తి చేసడానికి జోక్యం చేసుకుంటే కాస్త మనం సంతోషించవచ్చు. పోనీ రైటా రాంగా తర్వాత సంగతి. ఒక సిరియాలో అంతర్యుద్ధం ఆపి ఒక ప్రశాంతయుతమైన పాలన జరిగేలా, ప్రజాస్వామ్యం పునరుద్ధరించేలా, ఒక ఫేర్ ఎన్నికలు జరిగి డైవర్స్ పాపులేషన్కు రిప్రజెంటేషన్ ఉండేలా సిరియాలో స్టెబిలిటీ కొరకు పనిచేస్తే అభ్యంతరం లేదు, జోక్యం చేసుకొనియండి. గాజాలో యుద్ధం ఆపే దిశగా జోక్యం చేసుకుంటే అభ్యంతరం లేదు. కానీ దేనికి జోక్యం చేసుకుంటున్నాడు? ఒక ఫ్రాన్స్, మీరు ఇంతమంది చెప్పింది కరెక్ట్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ అన్నాడు వరల్డ్ వైడ్గా ఒక రియాక్షనరీ పాలిటిక్స్ను ప్రతిష్టాపించేందుకు ఆయన జోక్యం చేసుకుంటున్నాడు. అందులో కూడా పర్సనల్ ఎజెండా. ఇప్పుడు ఉదాహరణకు అర్జెంటీనాలో రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి. పెద్ద ఎత్తు రేర్ ఎర్త్ మెటల్స్ అంటే మనకు ఈ ఎలక్ట్రిక్ బ్యాటరీస్లో నుంచి మొదలుకొని సెమీ కండక్టర్స్లో వాడేటువంటి చాలా వాల్యుయబుల్ మెటీరియల్, కొబాల్ట్, నికెల్, ఇవే కాకుండా చాలా మందికి తెలియని పేర్లు కూడా ఉన్నాయి. ఈ రేర్ ఎర్త్ మెటల్స్ అర్జెంటీనాలో ఉన్నాయి. ఈ రేర్ ఎర్త్ మెటల్స్ మైనింగ్ చేయాలా చేయకూడదా అని, అంటే ఇష్టం వచ్చినట్టుగా విదేశీ కంపెనీలు చౌకగా కాలుష్యాన్ని క్రియేట్ చేసేలా మైనింగ్ చేసి అర్జెంటీనా ప్రజలకు ఆ సంపద ఉపయోగపడకుండా దోచుకుని వెళ్తున్నారు. దీనికి అనుకూలంగా ఉండే పార్టీ నాయకుడికి ఇలాన్ మస్క్ మద్దతు ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? ఆ ప్రో మైనింగ్ లాబీ ఎందుకు? ఈయనకు అవసరం కనుక. ఈయన టెస్లా కానీ ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీకి కానీ ఆ రేర్ ఎర్త్ మెటల్స్ అవసరం. అంటే ఇలాన్ మస్క్ తీసుకున్న పొలిటికల్ పొజిషన్ అర్జెంటీనా ప్రజల కొరకు తీసుకోలే, అర్జెంటీనాలో ఉన్న వనరులను దోచుకోవడానికి తీసుకున్నాడు. అలాగే మీకు బ్రిటన్లో ఫ్రీడమ్ యూకే పార్టీ ఒక పార్టీ ఉంది, హైలీ రేసిస్ట్ అల్ట్రా రైటిస్ట్ పార్టీ. ఆ పార్టీకి మద్దతు ఇచ్చాడు. బట్ మద్దతు ఇవ్వడమే కాదు, భారీగా డబ్బులు కూడా ఇస్తానన్నాడు. డబ్బులు అన్న వరకు ఓకే, ఆయన ఎజెండా, ఆయన ఐడియాలజీ, ఫ్రీడమ్ యూకే పార్టీ ఐడియాలజీ ఇలాన్ మస్క్ నచ్చింది, డబ్బులు ఇచ్చాడని అనుకుందామంటే అక్కడ ఏం చేశాడు? మళ్ళీ ఆడొక నాయకుడు నైజల్ ఫరాజ్ అనే నాయకుడికి మొదలు మద్దతు ఇచ్చాడు. ఆ నైజల్ ఫరాజ్ ఇలాన్ మస్క్ చాలా గొప్ప హీరో, మనకు బ్రహ్మాండంగా డైరెక్షన్ ఇస్తారు అది ఇది అన్నాడు. ఒక్కరోజు తిరగక ముందే నైజల్ ఫరాజ్ వేస్ట్ ఫెలో వాడు దిగిపోవాలని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే
బ్రిటన్లో ఒక వివాదాస్పద రాజకీయ నాయకుడు టామీ రాబిన్సన్. టామీ రాబిన్సన్ ఇలాన్ మస్క్ సపోర్ట్ చేశాడు, నైజల్ ఫరాజ్ వ్యతిరేకించాడు. అంటే ఇంత క్లియర్గా చూడండి, తాను మద్దతు ఇచ్చిన రిఫార్మ్ యూకే పార్టీలో కూడా తనకు అనుకూలమైన రాజకీయ నాయకుడు ఉండాలి. అంటే ఒక రకంగా ఆ పార్టీని తాను డిసైడ్ చేస్తాడు. ఇప్పుడు బ్రిటన్లో ఒక రాజకీయ పార్టీ గెలవాలి అని నిర్ణయించడమే కాకుండా ఆ పార్టీలో ఎవడు నాయకుడు ఉండాలి, ఆ పార్టీ ఏ విధానాలు అనుసరించాలి కూడా ఇలాన్ మస్క్ డిసైడ్ చేస్తాడు. ఇప్పుడు ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని ఫాసిస్ట్ ప్రభుత్వం అన్నాడు. జర్మనీలో కూడా ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ అనే ఒక రైట్ వింగ్ రియాక్షనరీ పార్టీకి మద్దతు ఇచ్చాడు. అందువల్ల ఇలాన్ మస్క్కు డబ్బులు ఉన్నాయి, ఆయనకు కోట్లాది మంది ప్రభావితం చేసే ప్లాట్ఫామ్లు ఉన్నాయి. ఈ రెండు ఉండడమే కాదు, మూడవది నేను ఇంతకుముందు చెప్పినట్లు ప్రజల్ని కూడా ప్రభావితం చేసే పర్సనాలిటీ. ఈ మూడిటికి మించింది ప్రమాదకరమైంది అదే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాధినేత ఆయన చేతిలో ఉన్నాడు. డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఇంకొక 10 రోజులు తిరగక ముందే ఆయన 10 రోజుల్లో అమెరికా అధ్యక్షుడు కాబోతున్నాడు. సో ఒక ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మిలిటరీగా ఎకానమిక్గా ఉన్న అమెరికా అధ్యక్షుడు తన చేతిలో ఉన్నాడు. ఇక ప్రపంచ రాజకీయాలను ఏ రకంగా ప్రభావితం చేస్తాడు? పిచ్చి పిచ్చిగా డబ్బులు ఉన్నాయి, వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ లీడర్ చేతిలో ఉన్నాడు, మోస్ట్ పవర్ఫుల్ ప్లాట్ఫామ్ చేతిలో ఉంది. దీంతో ప్రపంచంలో తన బిజినెస్ ఇంట్రెస్ట్లకు ఉపయోగపడేలా, తన ఐడియాలజికల్ ఇంట్రెస్ట్లకు ఉపయోగపడేలా ప్రపంచ దేశాల రాజకీయాల్ని, పార్టీల్ని, నేతల్ని ప్రభావితం చేయడం అనేది ఆ దేశ ప్రజల సార్వభౌమాధికారాన్ని దాడి చేయడమే. వరల్డ్ వైడ్గా ఒక రైట్ రియాక్షనరీ పాలిటిక్స్కు మద్దతు ఇస్తూ ప్రపంచ రాజకీయాల్ని తన చేతిలో పెట్టుకోవాలని చూడడం చాలా ప్రమాదకరమైనటువంటి పరిణామం. అందువల్ల ఇదేదో ఇలాన్ మస్క్ ఏదో అక్కడ వాళ్ళకేదో ఆడి మీద కోపం ఉంది, వీని మీద ప్రేమ ఉంది అనేది కాదు. ద ట్రెండ్ ఈజ్ వెరీ డేంజరస్. ఎందుకంటే ఒక కంట్రీలో ఎవరు అధికారంలో ఉండాలనేది ఆ దేశ ప్రజలు నిర్ణయించుకుంటారు. ఇప్పుడు భారతదేశంలో ఎవరు బీజేపీ అధికారంలో ఉండాలా, కాంగ్రెస్ అధికారంలో ఉండగా భారత ప్రజలు నిర్ణయించుకుంటారు. ఇలాన్ మస్క్ నిర్ణయిస్తే వాడు ఒప్పుకుంటామా? ఇప్పుడు ఇలాన్ మస్క్ ఇక్కడ ఎవరు ప్రభుత్వంలో ఉండాలి నేను డిసైడ్ చేస్తా, అందులో పలానా పార్టీ ప్రభుత్వం ఉండాలి, ఆ పార్టీలో పలానోడు నాయకుడు ఉండాలి, ఆ పార్టీ పలానా విధానాన్ని అనుసరించాలి, నా టెస్లాకు ఓపెన్గా ద్వారాలు తెరిచి పెట్టాలి, నా టెస్లా పైన ఏ రకమైన ట్యాక్స్ వేయద్దు, అట్లయితేనే నేను ఆ పలానా పార్టీకి గెలిపిస్తా అంటే మనం అంగీకరిస్తామా? ఇప్పుడు అదే విషయాన్ని బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, మీకు ఆస్ట్రేలియా, నార్వే, అర్జెంటీనా ఇలా అన్ని దేశాల్లో రాజకీయ నాయకులు అడుగుతున్నది అదే. మా దేశాల్లో ఎవరు గెలవాలి, ఎవరు గెలవద్దు, ఎవరు నాయకులుగా ఉండాలి, ఉండకూడదు అనేది ఇలాన్ మస్క్ ఎవరు నిర్ణయించడానికి. అందులో ఈయన ట్రంప్ ఫ్రెండ్ అంటే పవర్ కూడా ఉంటుంది రేపు ఏదైనా చేసడానికి. ఇది ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి తీసుకొస్తున్న